మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. మెగా 157 వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ యాక్షన్ కామెడీ మూవీని షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ఆర్యానా ప్రెజెన్స్ బ్యానర్ పై సాహు గారపటి, చిరు పెద్ద కూతురు సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే భీమ్స్ ఇస్రేలియో సంగీతం అందిస్తున్నారు. ఇక ఇందులో మెగాస్టార్ శంకర్ వరప్రసాద్ పాత్రలో నటించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తున్నట్లు తాజాగా మూవీ టీం అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో ఒక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే ఈ సినిమా కోసం నయన్ ఏకంగా 20 కోట్లు డిమాండ్ చేసిందని ప్రచారం నడిచింది. చివరికి ఈ ప్రాజెక్ట్ కోసం 18 కోట్లు పారితోషికం తీసుకుంటుందని టాక్. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఈ పారితోషికం అత్యధికం. దీంతో ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది నయన్. కాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకి ఓటమి ఎరుగని దర్శకుడిగా డైరెక్టర్ అనిల్ రావిపూడి తన సత్తా చాటుతున్నాడు. ఇక నెక్స్ట్ రాబోతున్న చిరంజీవి సినిమాతో కూడా మరోసారి తన సక్సెస్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు అనిల్ రావిపూడి. అయితే ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతారని హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసినా కూడా జస్ట్ సినిమాలు చేయడం వరకే తన పని, ప్రమోషన్స్ లాంటివి తన వల్ల కాదు అన్నట్లుగా నయన్ ఉండేది. కానీ మెగా 157 ఆన్ బోర్డ్ అవుతూనే ఆమెతో అనిల్ చేసిన ఒక చిన్న వీడియో అదిరిపోయింది. కొన్నాళ్లుగా తెలుగు సినిమా ఛాన్స్లు వస్తున్నా కుదరక చేయని నయనతార ఫైనల్ గా మెగా మూవీతో మళ్ళీ ఇక్కడ రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే మెగాస్టార్ చిరంజీవి 157 సినిమాలో నయనతార మాత్రమే ఉంటుందా, మరో హీరోయిన్ కి ఛాన్స్ ఉంటుందా అన్న సందేహం మొదలైంది. అనిల్ రావిపూడి సినిమాల్లో సోలో హీరోయిన్స్ చాలా తక్కువ. సంక్రాంతికి వస్తున్న సినిమాలో కూడా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలను తీసుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా మరో హీరోయిన్ ఉంటుందా అన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో నటించిన ఐశ్వర్య రాజేష్ మెగా మూవీలో ఉంటే బాగుంటుందని ఆడియన్స్ అంటున్నారు. సినిమాలో ఏ చిన్న అవకాశం ఉన్నా డైరెక్టర్ మొదటి ఆప్షన్ గా ఆమెను తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఐశ్వర్య రాజేష్ కూడా చిరంజీవితో సినిమా అంటే మాత్రం చాలా ఎక్సైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2026 సంక్రాంతికి రఫ్ ఆడించేందుకు రెడీ అవుతున్నారు అనిల్ రావిపూడి అండ్ టీమ్. మరి ఈ సినిమా అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.